వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఈరోజు మనం చేస్తున్న వ్లాగ్ వచ్చేసి శైలు డార్లింగ్ వాళ్ళ ఇంట్లో పాట్లక్. మా ఫ్రెండ్స్, మమ్మీ ఫ్రెండ్స్, అక్క ఫ్రెండ్స్, ఇంకా మా డాడీ ఫ్రెండ్స్ అందరం కలుస్తాము. మా ఇంటి దగ్గర నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో మేము అందరం కలిసి పోట్లక్ చేసుకుంటున్నాము. సో అందరైతే ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నారు. నేను కూడా అలాగే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. ఈ చల్లని టైంలో మంచి వర్షం కూడా, ఈ క్లైమేట్, మంచి రొమాంటిక్ సాంగ్ వింటూ వెళ్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఫైనల్గా నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసామన్నమాట. అలా మాట్లాడుకుంటూ మీతో వస్తుండగానే సో వచ్చేసాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మేము మొత్తం వచ్చేసేసి 4 ఫ్యామిలీస్ గ్యాదర్ అవుతున్నాము. ఎవరు అనేది మీకు మేము పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ చాలాసార్లు నేను వాళ్ళ గురించి చెప్పుకున్నాను. సో అలా మాటల్లో వాళ్ళ లాబీలోకి వచ్చేసాము. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సంబంధించిన లాబీ అనమాట. వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటారు. ఇది ఎంట్రన్స్. వినాయకుడు శుభప్రదం కదా, వినాయకుడితో ఎంటర్ అయ్యాం మనము. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఎక్కడైనా కూడా ఆడవాళ్ళు పాపం ఏమి గ్యాదరింగ్ జరగనండి, ఏం జరగనండి, వంట మాత్రం తప్పదు. సో వంటగది అనేది ఆడవాళ్ళకి పుట్టిల్లు లాంటిది అన్నమాట, తప్పదు. సో ఎంత జరిగినా, ఏమి జరిగినా, ఎంత ట్రెండ్ అయినా, ఎంత ఫ్యాషన్ అయినా ఫైనల్గా వంట అనేది వచ్చేది మాత్రం ఆడవాళ్ళకే. కానీ అది ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తే చాలా బాగుంటుంది. మేము అందరం కలిసి చేస్తున్నాం అన్నమాట, అందరి కోసం. కాబట్టి అది హ్యాపీగానే ఉంటుంది, సాడ్గా ఎక్కడే ఉండదు. అండ్ ఇక్కడైతే మా శైలు డార్లింగ్ స్టార్టింగ్ సలాడ్స్ కోసం, డిఫరెంట్ సలాడ్స్ కోసం అని అన్ని ఫ్రూట్స్, లాచ్యూస్ అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టింది. అండ్ పిల్లల కోసం బయట నుంచి వద్దు అని ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ తోటి ఆల్రెడీ ఐస్ క్రీమ్స్ రెడీ చేసి పెట్టింది. చేసింది పిల్లల కోసం, తింటుంది పెద్ద పిల్లడు. తను వచ్చేసి మంజు వాళ్ళ హస్బెండ్. బాల్కనీలో నిల్చొని పిల్లలకి చేసిన ఐస్ క్రీమ్ని ఆల్రెడీ దుబ్బేసి తినేస్తున్నాడు. పాపం మంచు ఎక్కడ పిల్లలది పెద్దోళ్ళు తినేస్తారా అనేసి గబగబా అందరికీ పనిచేస్తుంది. ఎందుకంటే 2 దొంగలు, ఒకటి మా ఆయన, ఒకటి కుమారు, ఆల్రెడీ దొబ్బేశాడనమాట పిల్లలది. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ హాఫ్ కుకింగ్ రెడీ అయిపోయి డైనింగ్ టేబుల్ మీదకి అయితే వచ్చేసే ఐటమ్స్ అన్నీ. ఇక్కడ మా శైలు డార్లింగ్ సలాడ్ చేస్తూ ఉందన్నమాట. సలాడ్ కాదు, సలాడ్స్. అక్కడ ఉంది చూసారు కదా నాచోస్. నాచోస్ యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం జంక్ ఫుడ్, కానీ మా శైలు డార్లింగ్ వల్ల అది చాలా హెల్దీ ఫుడ్ అయిపోయింది. ఎలాగంటే చూడండి, దాని మీద చక్కటి ఉల్లిపాయలు బాగా పెట్టుకున్న లైక్ బీన్స్ కొన్ని, అండ్ తను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న సాల్సా, నిమ్మకాయ, ఉల్లిపాయలు వేసి పైన కమ్మగా గ్రీన్ వెజ్జెస్ వచ్చేసి లైక్ లాచ్యూస్ వేసి ఎంత అందంగా రెడీ చేసిందో చూడండి. నేను వీడియో తీస్తున్నానే కానీ నోట్లో లాలాజలం ఊరిపోతుందనమాట. అలాగే ఎప్పుడెప్పుడు తిందామా అని జంక్ ఫుడ్ను కూడా హెల్దీగా తయారు చేయగలిగిన టాలెంట్ మా శైలుది. చెప్పాలంటే శైలు అంటే నా కూతురు కాదు, నా శైలు డార్లింగ్. అందరూ చక్కగా 3 రకాల సలాడ్స్ని హ్యాపీగా పెట్టేసుకొని తింటున్నారు. మా ప్రభన్నయ్య, మీరు తిన్నోళ్ళు తీసేసుకున్నంత తీసేసుకోండి, మిగతాదంతా నాదే అన్నట్టు హ్యాపీగా కూర్చొని మొత్తం ముందు పెట్టుకొని చక్కగా లాగిస్తున్నాడు అనమాట. చేసింది ఎవరో కాదు, వాళ్ళ ఆవిడే. సో ఇక్కడి నుంచి మేము అనుకున్న థీమ్ అంటే ఒక్కొక్కరు ఒక్క కలర్ అనుకున్నాం. సో మంజు బ్లాక్ తీసుకెళ్ళింది, రాగా గ్రీన్తో వచ్చిందనమాట. అండ్ వెనకాల వచ్చేసి నేను ఎల్లో. సో ఎల్లో షర్ట్కి ఐటమ్స్ నేను తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసేసి పర్పుల్. అండ్ ఇంకోటి మా సంధ్య రావట్లేదు, నవ్వుతుంది, సిగ్గుపడుతుంది. అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట. అలా థీమ్ ప్లాన్ చేసుకున్నాము. అంటే ఎవరు ఏ షర్ట్ వేసుకుంటే ఆ కలర్ స్నాక్స్ తేవాలి అని అలా సో థీమ్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా బ్యాచ్ అంతా కూర్చొని కొట్టుకుంటోందనమాట. పక్కనుంది బాలు, రాగా, శైలు. సో వీళ్ళందరూ ఎప్పుడు మేము కలిసిన ఫన్ లేదు అంటే లైక్ ఆ ఫన్కి పాపం అనిపిస్తుందేమో, బేజారైపోతుందేమో, మామూలుగా ఉండదు ఫన్ను, అంత బాగుంటుంది. చూడండి మా శైలు డార్లింగ్ని ఖ్యాతి ఎత్తేసింది కూడా. చెప్పాను కదా శైలు డార్లింగ్ అని, అదే దాన్ని ఇది ఎత్తేసింది చూడండి. అండ్ ఇక్కడి నుంచి మేము కలిసాము అంటే ఖచ్చితంగా కార్డ్స్ ఆడుకుంటామండి. కార్డ్స్ అంటే 13 ముక్కలు చాలా ప్రొఫెషన్గా కాదండి, పిల్లల్లాగా ఊనో కార్డ్స్ ఆడుకుంటారు చూసారా, అలాగా 5 ముక్కల ఆట అన్నమాట. అండ్ ప్రతి గేమ్కి కూడా రూపాయి పెట్టుకుంటామండి.
₹1 అనమాట. 5వ గేమ్ అంటే 5 గేములు అయిపోయిన తర్వాత ₹5 ఆట ఆడుకుంటాం. అసలు ₹5 ఆట అప్పుడైతే నిజంగా వేలు లక్షలు పెట్టి ఆడేవాళ్ళు కూడా అంత జాగ్రత్తగా ఆడరనమాట, అలా ఆడతారనమాట. అండ్ ఆడి మధ్యలో బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఈ లోపల వీళ్ళు చూడండి కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు తెలుసా? వాష్రూమ్కి నేను వెళ్ళాలంటే ఫస్ట్ నేను వెళ్ళాలని కొట్టుకుంటున్నారు. అండ్ అక్కడి నుంచి ఆల్రెడీ 10:30 అయిపోయిందండి. మళ్ళీ ఆడుకుందాం తర్వాత ఫస్ట్ గబగబా వంట చేసుకుందామని చెప్పేసి పూరీలు స్టార్ట్ చేసాము. ఒక్క ఇంట్లో ఉన్నామనే కానీ, అంటే ఇది శైలు డార్లింగ్ ఇల్లనే కానీ దానికన్నా ఎక్కువ మేము దౌర్జన్యం, మా డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కడికి కలిసినా ఎప్పుడు కలిసినా మా అందరిది అంతా బాగుంటుంది బాండింగ్. 15 years బాండింగ్ అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఎంత బాగుంటే, ఎంత అంటే ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి ఎంత మంచి బాండింగ్ ఉంటే ఇలా ఇంత హ్యాపీగా 15 years రన్ చేయగలుగుతాం అనేది. సో ఇక్కడైతే మేము పూరీలు చేసాం, అందరం కలిసేసేవి. 3 నొక్కుతుంటే 2 కాల్ చేశారు, ఒకళ్ళు సర్వింగ్లోకి ఎంటర్ అయిపోయారు. సో ఇక్కడైతే ఈరోజు మా మెనూ వచ్చేసి పూరీ, కూర అండ్ నేను క్యారెట్ హల్వా తీసుకొచ్చాను. అండ్ మంజు వచ్చేసి పలావు, రైతా తీసుకొని వచ్చింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? శైలు డార్లింగ్ టమాటా పచ్చడి కూడా చేసి పెట్టేసింది. సో ఇంతకన్నా ఏం కావాలి? నైట్ టైం పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇది చాలు అని డిసైడ్ అయిపోయాను. యాక్చువల్గా పూరీ సాగు నేను రిక్వెస్ట్ చేశాను అనమాట శైలు డార్లింగ్ని. నాకు తన పూరీ సాగు అంటే చాలా 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 ఇష్టము, అందుకే చేసింది పాపం అది. సో అందరూ హ్యాపీగా తింటున్నారనమాట. అంటే నేను సగం నొక్కిన తర్వాత అక్కడి నుంచి సంధ్య తీసుకుంది, నన్ను సర్వ్ చేయమంది. అప్పటిదాకా సంధ్య సర్వ్ చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ సంధ్య చేస్తుంది, శైలు ఫ్రై చేస్తూ ఉంది, నేను మంజు సర్వింగ్లో ఉన్నామన్నమాట. సో అదే చెప్పాం కదా, మాది ఎలా ఉంటుందంటే బాండింగ్, ఎప్పుడు కలిసినా అంటే యూజువల్లీ ఏదైనా ఫెస్టివల్కో లేకపోతే ఏదైనా ఫంక్షన్కో కలిస్తే అని కాదండి, మేము ఎప్పుడు కలిసినా కూడా మాకు అదొక ఫెస్టివల్, మాకు అదొక ఫంక్షనే. సో మేము డిసైడ్ చేసుకుంటాం అనమాట. అంటే అది ఫెస్టివల్లా కాదని మేము డిసైడ్ చేసుకుంటాం అనమాట. అది 5 ముక్కల ఆట ఆడి మేమందరం పైకి లేచి కిచెన్లో బిజీగా ఉంటే ఇక్కడ ప్రొఫెషనల్స్ ఆడుతున్నారనమాట. 13 ముక్కల ఆట వాళ్ళు ఆడుతున్నారనమాట. సో నేను అరిచి ఫస్ట్ భోజనం చేయండి అని చెప్పాను. మా భోజనం అయిపోయిన తర్వాత ఈ గేమ్ లేకపోతే మాకు కుదరదు. ఏంటిదంటే డమ్ షాట్స్ మేము ఉన్న వాళ్ళలో హాఫ్ ఆఫ్ గ్రూప్ అయ్యామన్నమాట. హాఫ్ ఆఫ్ గ్రూప్ అవుతామే కానీ ఒకళ్ళు యాక్ట్ చేయడం స్టార్ట్ చేయగల అందరం కలిసి చెప్పేస్తుంటాం అనమాట ఆన్సరు. సో చాలా చాలా బాగుంటుంది గేమ్ అయితే, ట్రై చేయండి. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు డమ్ షాట్స్ చాలా బాగుంటుంది. అండ్ మన లక్ ఏంటంటే మేమందరం ప్యూర్ తెలుగు వాళ్ళం కాబట్టి సో తెలుగు సినిమాలే చెప్పుకుంటాము. సో యాక్చువల్గా ఏంటంటే మేము టైం పెట్టుకున్నాం, 1 minute, 1.5 minutes లేదా 2 minutes అని టైం పెట్టుకుంటాము. వాళ్ళు కనుక్కుండే లోపలే ఆపోజిట్ టీం వచ్చేసేసి నానా జాతర చేస్తుంటుంది. కరెక్ట్ అదే వెంకటేష్ బాలకృష్ణ పాపం యాక్ట్ చేసే వాళ్ళకి సగం మర్చిపోతారనమాట. వాళ్ళని ఏడిపించడంలోనే మా పని అంతా అయిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసేసి ఇక్కడ మేము ఈ గ్యాదరింగ్ ఏంటంటే లైక్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మేము డిన్నర్కి మీట్ అయినప్పుడు శైలు డార్లింగ్ గ్యాదర్ అవుదామా అని అడిగింది. సో వీ థాట్ లైక్ చలో చేసేసుకుందాం పోట్లకి అనుకున్నాం అనమాట. సో గ్యాదరింగ్ ఇంపార్టెంట్. సో మా హస్బెండ్ కూడా ఊరెళ్తున్నారు కదా, ఒకసారి అందరం కలిసి ఉంటే చాలా బాగుంటుందని. ఎందుకంటే వీళ్ళతో ఉన్నాము అంటే మా గ్రూప్ గ్యాదర్ అయింది అంటే ఏమీ గుర్తుండవు, అన్నీ మర్చిపోతాం. అది మాకు ఒక బూస్టప్ అనమాట. అనదర్ ఒక 4 to 5 months వరకు మాకు అదొక బూస్టప్ అనమాట. అంటే ఎంత ఎంజాయ్ చేస్తామంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎంజాయ్ చేస్తాం అనమాట. అంటే మా ఏజ్కి తగ్గట్టు కూడా అలానే ఉన్నామండి. లక్కీగా మా అందరి ఏజ్ కూడా నియర్ బై ఉంటుంది. మా హస్బెండ్స్ కానివ్వండి లేదా మా పిల్లలు 4 ఇప్పుడు మంజు పిల్లలు కానివ్వండి, శైలు డార్లింగ్ వాళ్ళ బాబు కానివ్వండి, నా చిన్న పాప కానివ్వండి, అండ్ సంధ్య వాళ్ళ పాప అండ్ మా పెద్ద పాప ఏజ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో అందుకని ఒకళ్ళకొకళ్ళ బాండింగ్ చాలా 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 బాగుంటుంది. అండ్ ఫంక్షన్స్ అప్పుడు కూడా అంతేనండి. అక్కడి నుంచి మా పేరెంట్స్ వచ్చారా రాలేదా అనేదానికన్నా కూడా అంటే వాళ్ళు రావాలి, వాళ్ళ అటెండెన్స్ ఇంపార్టెంట్ మాకు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో వాళ్ళు రాలేకపోయినా కూడా మేము కొంచెం సేపు ఆ బాధ ఉంటుందే కానీ ఎక్కడ కూడా వాళ్ళు లేరు అనే బాధనైతే అంటే ఆ లోటునైతే మేము చూపించుకోము. సో ఒకళ్ళకొకళ్ళు మేము చాలా బాగా క్లోజ్గా ఉంటాం, అంటే చాలా బాగా చేసేసుకుంటాము. ఇది శైలు ఫంక్షన్ కదా అనేది ఉండదు మాకు. మా ఇంట్లో ఫంక్షన్ అది. అట్ ద సేమ్ టైం నా ఇంట్లో కూడా
అలానే ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో ఏదైనా జరుగుతుంటే వాళ్ళు వచ్చి అలానే చేస్తారు. ఎవరి ఇంట్లో అయినా కూడా అలాగే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 4-5 ఫ్యామిలీస్. ఒక ఫ్యామిలీ వచ్చేసేసి హైదరాబాద్లో ఉంది, ఇంకో ఫ్యామిలీ వచ్చేసి వేరే కంట్రీలో ఉంది. సో వాళ్ళు కూడా ఉంటే ఇంకా 2 more పీపుల్ యాడ్ అవుతారు. సో ఇంకా రచ్చరచ్చగా ఉంటుంది అనమాట. సో వాళ్ళిద్దరినైతే మేము మిస్ అవుతున్నాము. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ నేను యాక్ట్ చేస్తున్నాను కదా మూవీ, అసలు అది ఒకటే పేరు, ఒక మూవీనే, లైక్ రాజ్ తరుణ్ మూవీ అనమాట. నానా బాధలు పడుతున్నాను నేను చెప్పటానికి, ఎలా చేసినా కూడా కుదరట్లేదు అనమాట అది. సో నానా బాధలు నేను పడుతూ ప్రయత్నిస్తున్నానే, కానీ నన్ను చెప్పాను కదా నేను ఏడిపిస్తాను, సో నేను చెప్పేటప్పుడు నన్ను ఏడిపిస్తున్నారనమాట. అదిగోండి శైలు డార్లింగ్ చెప్పాలని ట్రై చేస్తుంది, చెప్పే లోపే మేము అంటే వాళ్ళు చెప్పాలి అనుకున్నది మేము చెప్పనివన్నమాట. మ్యాక్సిమం ఏం చేస్తుంటామంటే ఏదో ఒకటి రిటర్న్ మాట్లాడుతూ ఉంటామన్నమాట. తను నాగార్జున గురించి చెప్తుంటే మేము బాలకృష్ణ అని, ఆమె బాలకృష్ణ గురించి చెప్తుంటే మేము చిరంజీవి అని చెప్పేసి నానా జాతర చేస్తూ ఉంటామన్నమాట. సో ఇలా ఫన్ లైక్ అందరిళ్ళలో ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ లైక్ మేమందరం కూడా లక్కీగా మా ప్లేసెస్ కూడా నేటివ్ మాకు దగ్గరే. మేమందరం ఒకళ్ళు విజయవాడ, ఒకళ్ళు ఒంగోలు, ఒకళ్ళు ఏలూరు, అందరు దగ్గరే కదా. సో మేము ఆల్మోస్ట్ బెంగళూరుకి ఒక 600-650 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా లైక్ ఇక్కడ మా ఫ్యామిలీస్ అంటే మా 4-5 ఫ్యామిలీస్ ఉండటం వల్ల మేము ఎప్పుడు కూడా అది మిస్ అవ్వలేదు. అయ్యో నేటివ్కి వెళ్ళలేదే, వాళ్ళు మిస్ అవుతాం, వీళ్ళు మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ అయితే ఎప్పుడు రాదు. మేమైతే కలిసాము అంటే అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. మా గ్యాదరింగ్ అయ్యింది అంటే యాక్చువల్గా రెగ్యులర్గా ఈ మధ్య కలవట్లేదు, ఇయర్లీ వన్స్ కలిసినా కూడా చెప్పాను కదా, ఆ ఇయర్కి సరిపడా అంత ఫన్ ఎంజాయ్ చేస్తాము. వచ్చేటప్పుడు ఎంత ఖాళీ చేతులతో వచ్చామో రిటర్న్ వెళ్ళేటప్పుడు మా బ్యాగులు ఫుల్ అయిపోతాయి అనమాట. చెప్పాం కదా శైలు డార్లింగ్ దగ్గరికి వచ్చాము అంటే బ్యాగులు ఫుల్ చేసుకుని వెళ్ళటం గ్యారంటీ అనమాట. లైక్ మేము తీసుకొచ్చిన అన్ని రకాల స్నాక్స్ని సో కలుపుకొని అందరికీ షేర్ చేశారనమాట. సో అది విషయం. ఇక్కడి నుంచి ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఆల్మోస్ట్ నైట్ 12:20 అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాము. సో ఈ గ్యాదరింగ్ మెయిన్గా మా హస్బెండ్ కోసం అండ్ మేమందరం కలిసి చాలా రోజులు అయిందని చెప్పి ఈ గ్యాదరింగ్ పెట్టుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మా ఈ పోట్లక్ వ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ పోట్లక్ అనడం కన్నా కూడా ఒక గ్యాదరింగ్ ఇది మాకు. లైక్ మా హస్బెండ్ మెయిన్గా ఊరి నుంచి వచ్చారు కాబట్టి ఈ గ్యాదరింగ్. సో మా ఫ్రెండ్షిప్ ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా కూడా తనివి తీరదు నాకు. ఎందుకంటే లైక్ ఫ్రెండ్స్ అనాలో, ఫ్యామిలీ అనాలో, ఏమన్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు, ఎందుకంటే మాకు దేవుడు ఇచ్చిన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళు చెప్పాలంటే. లైక్ ఎప్పుడు కలవనివ్వండి, ఎనీ టైం, ఎనీ మూమెంట్, ఇక్కడ అక్కడ అనేది కాదు. మా 4-5 ఫ్యామిలీస్ కలిసాయి అంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తాము, అన్నీ మర్చిపోతాము. ఎవరికి ఎటువంటి పెయిన్స్ ఉన్నా, ఎవరికి ఎటువంటి డల్నెస్, లోనెస్ ఉన్నా అన్నీ మర్చిపోతాము, అంతా బయటకు వచ్చేస్తాం. ఇది మాకు మళ్ళీ ఒక 3 to 4 months వరకు మంచి బూస్టప్ ఇస్తుంది అనమాట. సో ఐ థింక్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ మీ అందరికీ చెప్పాను కదా, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే అది యాక్టివేట్ అవుతుంది. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో గుడ్ నైట్, టాటా, బాయ్ బాయ్, సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ శైలు డార్లింగ్ ఫర్ ద హోస్టింగ్. తను హోస్టింగ్ చేసింది వాళ్ళ ఇంట్లో ఈరోజు. సో ఫీలింగ్ సో హ్యాపీ. బాయ్.